Hi, welcome to Yoga Mantra. ఈ రోజు యోగ మంత్రలో అశ్వగంధాసనం చేసే ముందు ప్రాణాయామంలో మంత్రక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మంత్రక్రియ ప్రాణాయామం. మంత్రక్రియ ప్రాణాయామంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత ఇదే స్థితిలో రెండు చేతులను నుదుటి మీద ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకుని పీల్చిన శ్వాసను నోటి ద్వారా వదిలేయాలి. ఈ మంత్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన ఒత్తిడిని తొలగించి ప్రశాంతతను పొందుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ క్రియను 1 నిమిషం పాటు చెయ్యాలి. తరువాత నెమ్మదిగా తలను కిందికి వంచి 2 చేతులను నుదుటి మీదే ఉంచి మోచేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 చేతులను కళ్లమీద ఉంచి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో మరొకసారి కొనసాగించాలి. ఈ మంత్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన టాక్సిన్లను తొలగించి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఇలా ఈ క్రియను మరొక నిమిషం పాటు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 1 నిమిషం పాటు చేసిన తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి తలను కిందికి వంచి 2 మోకాళ్ల మీద మోచేతులను ఉంచాలి. ఇలా ఈ ప్రాణాయామ స్థితిలో మరొక 40 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి.
ఇలా కాసేపు రిలాక్స్ అయిన తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను ఇదే స్థితిలో మరొకసారి చెయ్యాలి. ఈ మంత్రక్రియ ప్రాణాయామంను చేయడం వలన మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఇలా ఈ క్రియను చేసిన తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను కలిపి రాపిడిని కలిగిస్తూ చేతులను కళ్ల మీద ఉంచాలి. తరువాత చేతులను చెవుల మీద ఉంచి చేతులను కిందికి దించి జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ మంత్రక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా మంత్రక్రియ ప్రాణాయామం చేయడం వలన మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మన వోకల్ కార్డ్స్ అన్ని క్లియర్ అవుతాయి. నత్తి సమస్యతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు అశ్వగంధాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. అశ్వగంధాసనం వామప్. మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను వెనక నుంచి పైకి లేపి ముందు నుండి కిందికి దించుతూ క్లాక్ వైజ్ దిశలో చేతుల్ని 10 సెకండ్లు తిప్పుకోవాలి. తరువాత యాంటీ క్లాక్ వైజ్ దిశలో చేతుల్ని మరొక 10 సెకండ్లు తిప్పుకోవాలి. తరువాత చేతుల్ని కిందికి దించి తలను వెనక్కి వంచి కిందికి దించుతూ ఇలా ఈ వార్మప్ని మరొక 10 సెకండ్లు చేయాలి. తరువాత 2 కాళ్లను ముందువైపు గాలిలోకి చాపి 2 చేతులను థైస్ మీద బంధించి ఉంచాలి. తరువాత చేతుల్ని తీసి 2 కాళ్లను ఒక కాలు తరువాత మరొక కాలును ఫోల్డ్ చేసి ముందుకు చాపుతూ ఉండాలి. తరువాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను గాలిలోనే దూరంగా జరిపి దగ్గరకు తీసుకువస్తూ కాళ్లకు వామప్ జరిగేలా ఈ క్రియను 10 సెకండ్లు చెయ్యాలి. తరువాత కాళ్లను సుఖాసనంలో ఉంచి 2 చేతులను ముందుకు నేల మీద ఉంచి తలను కిందికి వంచి 2 చేతులను ముందుకు జరుపుతూ తలను పైకి లేపుతూ ఇలా ఈ వామప్ని 20 సెకండ్ల పాటు చెయ్యాలి. తరువాత ఈ క్రియను ఆపి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత నుదుటి కింద 2 చేతులను ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి తలను క్లాక్ వైజ్ దిశలో 3 రౌండ్లు, యాంటీ క్లాక్ వైజ్ దిశలో 3 రౌండ్లు తిప్పుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి జ్ఞానముద్రను వేసి రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసిన తర్వాత ఈ రోజు యోగ మంత్రలో అశ్వగంధాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అశ్వగంధాసనం. అశ్వగంధాసనంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి.
తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచి శవాసనంలో పడుకుని పొట్టమీద 2 చేతులను ఉంచాలి. తరువాత 2 చేతులను పైకి లేపి గాలిలో ఉంచాలి. ఈ అశ్వగంధాసనంను చేయడం వలన ఛాతీ, మెడ, వెన్నును ఫ్లెక్సిబుల్గా మరియు దృఢంగా మార్చుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా 2 కాళ్లను గాలిలో ఫోల్డ్ చేసి తలను పైకి లేపి గాలిలో ఉంచాలి. ఇదే స్థితిలో 2 చేతులను గాలిలో ముందుకు చాపి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. తరువాత 2 కాళ్లను తలను కిందికి దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత కుడి మోకాలును పైకి లేపి ఎడమకాలును గాలిలోకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత ఇదే క్రియను ఇప్పుడు కుడికాలు వైపు చెయ్యాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 కాళ్ల పాదాలను కిందికి దించి మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి. తరువాత 2 కాళ్ల పాదాలను కొంచెం దూరంగా ఉంచి 2 చేతులను పాదాలను తాకేలా ఉంచాలి. ఇదే స్థితిలో నడుమును గాలిలోకి లేపి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుమును కిందికి దించి నేలకు ఆనించాలి. ఆ తరువాత మరలా నడుమును పైకి లేపి గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుమును కిందికి దించి నేలకు ఆనించి 2 కాళ్లను ముందుకు చాపి మరలా శవాసనంలోకి రావాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 కాళ్లను గాలిలోకి లేపి తలను గాలిలోకి లేపి ఉంచి 2 చేతులను వెనుక థైస్ మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. తరువాత నెమ్మదిగా 2 కాళ్లను కిందికి దించుతూ మరలా శవాసనంలోకి రావాలి. ఈ అశ్వగంధాసనంను చేయడం వలన థైస్లో ఉండే అధిక కొవ్వును నిర్మూలించి మంచి ఆకృతిలోనికి శరీరాన్ని మార్చుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో మరొక 30 సెకండ్లు ఉండాలి.
ఇలా ఈ స్థితిలో 30 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి ఇరువైపులా కిందికి వంచి గాలిలో ఇరువైపులా చాపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి మరలా గాలిలో చాపి ఉంచాలి. ఈ అశ్వగంధాసనంను చెయ్యడం వలన గుండె జబ్బులను తగ్గించుకొని గుండెను ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను ముందుకు చాపి కాళ్లమీద చేతులను ఉంచి తలను కిందికి వంచి ఉంచాలి. తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాలును కట్టేసి ఉంచి నుదుటిని కుడి మోకాలుకు ఆనించి ఉంచాలి. ఈ అశ్వగంధాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును ముందుకు చాపి ఎడమకాలును ఫోల్డ్ చేసి ఇందాక చేసిన ఆసన క్రియనే ఇదే స్థితిలో ఎడమకాలు వైపు చెయ్యాలి. ఆ తరువాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి 2 కాళ్ల మోకాళ్లను నిలబెట్టి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇదే స్థితిలో 2 చేతులతో మోకాళ్లను కట్టేసిన విధంగా ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను వెనక్కి వంచి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్రను వేసి రెండు చేతులకు రాపిడిని కలిగించి చేతులను కళ్లమీద ఉంచాలి. తరువాత మరలా చేతులకు రాపిడిని కలిగించి ఇప్పుడు చేతులను చెంపల మీద ఉంచాలి. తరువాత
జ్ఞానముద్రను వేసి రిలాక్స్ అవుతూ ఈ అశ్వగంధాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో అశ్వగంధాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. అశ్వగంధాసనం చేయడం వలన మన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే మన గుండె యొక్క పనితీరు మెరుగుపడుతుంది. మన శరీర బరువు అదుపులో ఉంటుంది. బాడీ మొత్తం టోన్డ్గా మారుతుంది. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేస్తూ అందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.